ఏంటి దారుణం మననమా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూస్తున్నాను? బాబాగారు ఏమిటి ఏమిటిది? మోసం మోసం చేశావు నువ్వు. నన్ను మోసం చేశావు మనరమా. సువర్ణ లక్ష్మిని నువ్వు అవమానించావు. ఆభరణాలన్నీ బంగారం అని నువ్వు చెప్పావు. అది అబద్ధం. లేదు లేదు బాబాగారు, నేనే తప్పు చేయలేదు. నిజంగా నాకు ఈ విషయం తెలీదు. సగం ఏమిటి ఘోరం? అయ్యో నాకేం తెలీదు అత్తయ్య గారు, నేనేం చేయలేదు. ఏం చేయలేదా? చింగ్రోబా గారి పవిత్ర జలం నిన్ను పట్టించింది. అవన్నీ బంగారం పూత పూసిన నగలు, ఇత్తడి ఆభరణాలు. మోసం మోసం చింగ్రోబా, మోసం జరిగింది. బాబాగారు బాబాగారు ఏమండి? అంటే సత్యభామ గారు చెప్పిన సమాచారం వాస్తవమే. పాపము. ఎందుకు ఇలా చేశావు? ఏమండి, దీపం ఆరిపోయిందండి. అలా ఎలా ఆరిపోయింది? అయ్యో పరమేశ్వర, దుర్గమ్మ తల్లి, పాండురంగా, ఇది అశుభ సూచన కాదు కదా. అవమానం. సువర్ణ లక్ష్మికి అవమానం, చింగ్రోబాకి అవమానం, ఇంకా నన్ను అవమానించారు మీరందరూ కలిసి. మీ అందరికీ శాపం శాపం తగులుతుంది. నేను మీకు ఎన్ని వందల సార్లు చెప్పాను, సువర్ణ లక్ష్మి పూజలో నకిలీ బంగారం ఉండకూడదని. ఎందుకు నన్ను మోసగించారు? మీరంతా నరకానికి వెళతారు, చిన్నగా నరకానికి వెళతారు. మొదలైంది. మీ ఇంటికి మీ కుటుంబానికి వినాశనం మొదలైపోయింది. ఆగ్రహించింది సువర్ణలక్ష్మి, ఆగ్రహించింది. దీనికి కారణం ఎవరు? ఈ సకునే కారణం. ఈ పిల్ల మోసం చేసింది, అందరినీ మోసం చేసింది. ఈ పిల్ల మంచిది కాదు. చూడు మనోరమా, నువ్వు పెద్ద మూర్ఖురాలివి. ఇత్తడి ఆభరణాల్ని భోషణలో పెడతావా? ఇలాంటి పని చేస్తే గుడ్ల గుబ్బ కాకుండా రాజహంస వస్తుందా? శాపం తప్పదు. మీరు జింగ్రోబా ఆదేశాన్ని ధిక్కరించారు. మీరందరూ పాపం చేశారు, పాపాత్మలు. మీకు వినాశనం తప్పదు. పదరా భైరవా, ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. పద. బాబాగారు బాబాగారు ఆగండి. బాబాగారు బాబాగారు, దయదలచండి, మా మీద కనికరించండి. మాకేదైనా పరిష్కారం చెప్పండి. సువర్ణ లక్ష్మికి అవమానం జరిగిన చోట ఈ నాగోజీ బాబా ఒక్క క్షణం కూడా ఉండడు. మీ అందరికీ శాపం తగులుతుంది. ఈ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మీ సంపదల్ని కోల్పోతారు. తప్పు చేశారు, ఫలితం అనుభవించండి. బాబాగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆపకు. బాబాగారు, ఆగండి. బాబాగారు, ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. బాబాగారు బాబాగారు తప్పుకో. పెద్ద తప్పు చేసావు నువ్వు. నిన్ను నేను అస్సలు క్షమించను. నీతో వేగలేక నేను చస్తున్నానే. నువ్వు చేసిన ఈ మోసానికి క్షమాపణే లేదు. అయ్యో, ఈ మనోరమ మోసాన్ని, ద్రోహాన్ని అస్సలు సహించదు.